బట్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అని ఆలోచిస్తే ఈరోజు ఏంటండి ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే తండ్రి యొక్క దినము అంతేనండి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫాదర్స్ డే అంటారు. తెలుగులో తండ్రి దినోత్సవము, తండ్రుల దినోత్సవము అంటారు. తండ్రిలో దినోత్సవం. కాబట్టి ప్రియమైన దేవుని వలన తండ్రి గురించి ఈ దినాన చాలా వ్యక్తులు, చాలామంది స్టేటస్లు పెట్టేశారు. నేను పొద్దున లేవగానే చూస్తే కనిపించేది అది తండ్రి దినోత్సవము, ఫాదర్స్ డే అని చాలా తండ్రి గురించిన కొన్ని కొటేషన్స్ చాలా ఉన్నతంగా పెడుతున్నారు. నేను కూడా చూశాను, ఓహో ఈరోజు ఏమండి ఫాదర్స్ డే. రేపు మరలా కొటేషన్స్ కానీ ఆ ఫోటోలు కానీ అవి కనబడతాయంటే కనబడవు. మదర్స్ డే అనగా తల్లి గురించి నా ఎన్నో కవితలు, ఆ కవితలు వింటే అబ్బో కన్నీరు రావాల్సిందే, అంత గొప్ప కవితలు కూడా పెడుతుంటారు. ఒకటే దినం మళ్ళా తర్వాత మళ్ళా తల్లిని మర్చిపోతుంటారు. ఈ రీతిగా చూస్తుంటే ఈ దినమంతా తండ్రులను గురించిన తల్లి గొప్పతనాన్ని గురించి చాలామంది తెలియజేస్తుంటారు. వాస్తవానికి మనందరినీ కన్న తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆయన కంటే ఉన్నతమైన తండ్రి భూమి మీద లేనే లేడు. ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారులము, కుమార్తెలం. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంటుంది చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుంచి ఒకసారి చదవండి ఆ మాటలు. లేదు 17 నుంచి చదవండి. 18 కూడా చదవండి ఒకసారి. సరే అండి, ఇంకొక మాట మనం చూసుకుందాం. ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, నేను మీకు తండ్రి అయి ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు ఏమంటున్నా అంటే, నేను మీకు తండ్రిని, మీరెవరంటే నా కుమారులు నా కుమార్తెలు. ఇదిగో నిన్ను మేము ఏం చేస్తా అంటే హక్కున చేర్చుకుంటాను, నేను మిమ్మును చేర్చుకుంటాను. అంటే పరలోకమందున తండ్రి యొక్క మనసు ఏంటంటే, ప్రేమైన దేవుని వల్లరా, ఈ లోకంలో ఎవరు నిన్ను వదిలేసినా, ఈ లోకము నిన్ను ద్వేషించినా, ఈ లోకం అందరూ నిన్ను నిందించినా, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా నిన్ను త్రోసివేయనే వేడు. ఆయన నిన్ను హక్కున చేర్చుకునేవాడు. ఆయన హక్కున చేర్చుకొని ఏం చేస్తుంటాడంటే నిన్ను లాలించేవాడు. ఆయన తండ్రిలా లాలించేవాడు, తండ్రిలా పోషించేవాడు. ఆయన ఉన్నతమైన తండ్రి. ఆ పరలోకమందున తండ్రి
ఈ భూమి మీద ఇదిగో ప్రతి మానవుణ్ణి కూడా తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన పిలుచుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వలన భూమి మీద ఉన్న పిల్లలైన వారు మరి తండ్రి యొక్క మనసుని ఎరిగారా? పరమందున్న తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నారా? అసలు తండ్రి యొక్క సంకల్పం ఏంటి? భూమి మీద మనం కన్న పిల్లలు ప్రయోజకులు కావాలని ముందు నుంచి చూస్తుంటాం. వాళ్ళు పుట్టడంతోనూ ఎన్నో బాధ్యతలు. వారు ఇదిగో మంచి చదువులు చదవాలి, వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి, వారి భవిష్యత్తు బాగుండాలని తండ్రిగా ఇదిగో ఎన్నో బాధ్యతలలో ఇదిగో ఉంటూ ఏమన్నా ఎంతో కష్టాల్లోనికి వెళ్తుంటారు. ఇది నా దుబాయ్ దేశంలో ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఊరికే సంపాదించుకొని ఏమండి ఎంజాయ్ చేయడానికి వచ్చామంటే కాదు. మనకంటూ ఒక కుటుంబము ఉంది, మనకంటూ ఒక పిల్లలు ఉన్నారు, మనకంటూ కుమారులు కుమార్తెలు ఉన్నారు. ఇదిగో వారి చదువుల నిమిత్తం వచ్చాం, వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాం, ఇదిగో వారిని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని వచ్చాం. కానీ ఆశ ఉంటే సరిపోతుందంటే సరిపోదు. ఇదిగో ఆశకు తోడు ఏమైపోతుందంటే కష్టం అనేది ఉంది. ఇదేనా నా కష్టపడుతున్న కుటుంబానికి దూరంగా కుమారులను విడిచిపెట్టి కుమార్తెలను విడిచిపెట్టి తల్లిదండ్రులుగా అదిగో దుబాయ్ ప్రాంతంలో ఎండ అనక వాన అనక కష్టం అనక ఏమంటే ఎంతో ప్రయాసంలో ఉంటూ కష్టపడుతున్నాం. ఎందుకు ఈ కష్టం అని అంటే, అయ్యో నా కుమారుని కోసం ఏదో ఒకటి నేను చేయాలి, నా తండ్రిగా నా బాధ్యత. ఇదిగో నా కుమార్తెకి నేను ఒకటి చేయాలి, తండ్రిగా నా బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడానికి ఎంత కాలమైనా కుటుంబంలో పిల్లలను ఎంతో ప్రేమించిన వారిని విడిచి మనం ఇక్కడ ఉంటాం. పిల్లలంటే అందరికీ ప్రాణమే. వారిని కళ్ళారా చూసుకుంటూ ఇంట్లో వారు ఇదిగో మెదులుతున్నప్పుడు ఎంతో ఆనందపడుతుంటాం. కానీ ఆ ఆనందాన్ని మనం ఏం చేస్తున్నామంటే ప్రియమైన దేవుని వలన ఆనందాన్ని విడిచిపెట్టి బాధ అయినా వేదనైనా ఇదిగో వారి భవిష్యత్తు బాగుండాలని ఏమండి కుటుంబానికి దూరంగా ఇక్కడ ఒంటరిగా బ్రతుకుతున్నాం. ఏమండి నచ్చిన కుటుంబం లేదు, నచ్చిన ఇల్లు లేదు, నచ్చిన ఊరు లేదు, ఏది లేకున్నా ఇక్కడ మాత్రం ఎలా ఉంటామండి? ఏమండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇదిగో మనకు ఆకలి అవుతుందనగానే వెంటనే భోజనం పెట్టే భార్య, మనకు ఇదిగో నీళ్లు తీసుకొచ్చే కుమార్తె, ఇదిగో మనకు ప్రతి అవసరాన్ని తీర్చే కుమారుడు మన కళ్ళ ముందు ఉంటారు. వారికి ఆర్డర్ చేస్తుంటాం, ఇది తీసుకురా బాబు, అది తీసుకురా, ఇది తీసుకురమ్మని అంటాం. కానీ ఇక్కడ పొద్దున్న లేచిన కాంచి రాత్రి దాకా మనమే చేసుకోవాలి. అలా చేసుకోకుండా ఉంటే కుదరదు. అంటే ప్రియమైన దేవుని వలన మనం ఇంతగా కష్టపడుతున్నాం. ఎందుకు తండ్రిగా మనము ఇంత కష్టము ఈ దేశంలో పడాలి, పరాయి దేశంలో పడాలి, కుటుంబాన్ని పిల్లల్ని అందరిని విడిచిపెట్టాలంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని. అంటే వారి భవిష్యత్తును ఇదిగో మనం గుర్తుంచుకొని మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నప్పుడు మనం వారి భవిష్యత్తు బాగుండాలనుకున్నప్పుడు వారు మనం అనుకున్న ఆశలను మన కోరికలను నెరవేరిస్తే మనం ఇంకా ఆనందపడుతుంటాం. మన పడ్డ శ్రమైన కష్టమైన అంతా కూడా మర్చిపోతుంటాం. ఒకవేళ అదే పిల్లలు మన గుండెను తన్నుతూ, అదే పిల్లలు మనం కన్న కలలను కాకుండా వారు చెడు మార్గంలో చెడు జీవితంలో జీవిస్తుంటే తండ్రిగా నువ్వు కష్టపడ్డ దానికి ఫలితం అంటూ ఉంటుందంటే ఉండదు. అప్పుడు నీ బాధ అనేది ఇంకా రెట్టింపు అవుతుందంట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కుటుంబాన్ని విడిచి నేను ఇదిగో పరాయి దేశంలో ఉన్నాను, అక్కడ నా రెక్కల కష్టాన్ని ఇదిగో మీకు పంపించాను, మీరేమో ఇక్కడ ఇదిగో చెడిపోయారు అని ఎంత బాధపడుతుంటారు. దేవుడు కూడా అంతేనండి. దేవుడు కూడా ఒక తండ్రిగా పిల్లలమైన మనల్ని భూమి మీదకి పంచి ఇదిగో ఈ భూమి మీద మనం ఉన్నతంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ ఆ కలలన్నీ దేవునికి ఏమైపోయాయి అంటే అడియాశలుగా అయిపోయాయి. అందుకని చూడండి, యెషయా గ్రంథము ఆయన బాధను ఆయన వేదనను తెలియజేస్తూ ఇదిగో ఇక్కడ తెలియజేస్తున్న మాట చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము
2వ వచనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటున్నాడు. ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు. అయ్యో, భూమి మీదకి నా పిల్లలను పంపించాను, వారిని పెంచాను, గొప్పవారిగా చేశాను, గొప్పవారిగా. అయినా వారు ఏమైపోయారంటే నా మీదకి. ఇదినా పిల్లలు గొప్పవారిగానంటే ఎలా ఉంటుందంటే ప్రియమైన దేవుని వల్ల వారికి ఆస్తిని ఇవ్వడం గొప్పవారిగా చేసాం అనుకుంటాం, వారికి ఒక మంచి ఉన్నతమైన ఇల్లును కట్టడం గొప్పవారిగా చేయడం అనుకుంటాం, వారికంటూ కొంచెం డబ్బును బ్యాంకులో పెట్టడం గొప్పవారిగా చేయడం అనుకుంటాం. అదే పిల్లలు మంచి అమెరికాలో, ఆస్ట్రేలియాలో అక్కడ ఉన్నారు అనుకుంటే తండ్రిగా ఎంత గౌరవంగా చెప్పుకుంటా అంటే నా పిల్లలు గొప్పవారు, నా పిల్లలు డాక్టర్, నా పిల్లలు ఇంజనీరు, నా పిల్లలు ఇదిగో పరాయి దేశంలో, ఇదిగో పలానా దేశంలో వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారని ఒక తండ్రి చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఎందుకు? వారు గొప్పగా అయినప్పుడు. అదే పిల్లలు తిరగబడితే ఏమండి ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, నేను గొప్పవారిగా చేశాను. మరి ఎంత గొప్పవారిగా చేశాడంటే ప్రియమైన దేవుని వల్లరా, ఈ భూమి మీద మనము అడుగు పెట్టకంటే ముందే మనకి ఏమి కావాలో అన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. ఒక భూమి కానీ, ఒక గాలి కానీ, ఒక ఆకాశం కానీ, ఈ ప్రకృతి కానీ, ఈ ప్రకృతిలో ఉన్న ఆహారాలన్నీ కానీ దేవుడు మనకంటే ముందుగా చేశాడు తప్ప మనం పుట్టిన తర్వాత చేయాలి. అందుకని ఆదిమ మానవుడైన ఆదాము ముందు సృజించాడా, లేకపోతే ఆ యొక్క ప్రకృతిని ఏదైనా వనంని దేవుడు ముందు సృజించాడా? ఏమండి, ఏదేమి వనాన్ని దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. ఎంత మంచి ఆ తోట అంటే అందమైన తోట. ఆ తోటలో ఇదిగో తన కుమారుడైన ఆదామును ఇదిగో సృజించాడు, అందులో స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛనిచ్చి నువ్వు ఇష్టమున్నట్టు ఇష్టమున్న ఫలాలను తిను, కానీ ఒక్కటి తినకని. కానీ ఏదైతే వద్దన్నాడో అదే చేశారు. అక్కడ దేవుడు బాధపడ్డాడు. అయ్యో, అక్కడ దేవుడు బాధపడ్డాడు. దాని తర్వాత చూస్తుంటే ప్రియమైన దేవుని వల్లరా నోవహు కాలంలో కూడా దేవుడు ఎంతో బాధపడ్డాడు. అలా చూస్తుంటే తన జీవితంలో బాధ. ఎందుకనంటే మనుషులను దేవుడు ఉన్నతముగా భూమి మీద చేశాడు. ఇదినా దేవుడు జంతువులను బట్టి ఆనందం లేదు, పక్షులను బట్టి ఆనందం లేదు, ప్రకృతిని బట్టి ఎప్పుడు కూడా ఆనందపడాడు. కానీ మానవులైన మన పట్ల దేవుడు ఎంతో ఆనందపడుచుంటాడు. అందుకని ఈ మానవులు ప్రత్యేకంగా ఉండాలని. అందుకని చాలాసార్లు యేసుక్రీస్తుల వారు అంటారంటే మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అంటారు. అంటే మనం ప్రకృతిలో శ్రేష్ఠులం, దేవుని పిల్లలం మనం. ఆ దేవుడు నిన్ను ఏ రీతిగా అంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన వెంటనే ఇదిగో నీకేమేమి అవసరమో ప్రతిదీ కూడా ముందుగానే సిద్ధం చేశాడు. తండ్రి నా కుమారుడు ఇదిగో పుడుతున్నాడు కదా అని తండ్రి ఏమని భూమిని సిద్ధం చేశాడా? అయ్యో, నా కుమారుడు వస్తున్నాడు కదా, వానికి ఆక్సిజన్ కావాలి, గాలి కావాలని తండ్రి ఏమని సిద్ధం చేశాడా? లేదు. ఇదిగో తన కుమారుడు వస్తున్నాడు, వానికి ఆహారం కావాలని ఆహారం ఏమైనా తన సొంత చేతులతో సిద్ధం చేశాడంటే లేదు. ఏమండి, కేవలం మనము భౌతికమైనవి సిద్ధం చేయవచ్చు. ఒక ఇల్లు కట్టచ్చు కుమారుని కోసం, ఆ కుమారుని కోసం ఏదైనా వస్తువులు మనం కొనొచ్చు, బట్టలు కొనొచ్చు, ఇవి కొనొచ్చు తప్ప ప్రకృతి సంబంధమైనది ఏది కూడా ఒక తండ్రిగా తన కుమారుని కోసం ఏ మానవుడు చేయలేడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా అలాంటి తండ్రిని మనము విడిచి బ్రతుకుతే మన స్థితి ఎలా ఉంటుందో చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా అబ్రాము దగ్గర కుమారుడు ఉన్నాడండి. కుమారుడు అంటే తమ్ముని కుమారుడు ఎవరంటే లోతు గారు. ఇదిగో పెద్ద నాన్న ఎవరు అవుతారంటే అబ్రాము గారు. అంటే పెద్ద నాన్న అవుతే ఏమవుతాడు? తండ్రి వర్తే. అంటే తండ్రి యొక్క అన్న ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఈ యొక్క లోతు తన తండ్రి అయిన అబ్రాము పిలుపు అందుకొని
ఆ పిలుపుకు లోబడిన వాడై ఇదిగో తన తల్లిదండ్రులను విడిచిపెట్టి అబ్రామును వెంబడించాడు. అబ్రామును వెంబడించినప్పుడు ప్రియమైన దేవుని వలరా, అబ్రాముతో ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క లోతును కూడా ఆశీర్వదించాడు. ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాడంటే అసలేంది, ఇదిగో అబ్రాము ఎంత ఆస్తిపరుడో మరలా అంతే ఆస్తి గలవాడు లోతు గారు. చూడండి ఒకసారి చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. 13వ అధ్యాయం మొదటి నుంచి. ఉండేను. చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అంటున్నా. ఇక్కడ చూడండి, అబ్రాహాం గారు లోతు ఎవరని చూడగలిగితే ఒకసారి చూడండి, మీకు ఆ డౌట్ కూడా నేను క్లారిటీ ఇస్తాను. 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. ఇదే ఆదికాండం 12వ అధ్యాయము 5. తన సహోదరుని కుమారుడైన లోతుని, అంటే అబ్రాము తన తమ్ముని కుమారుడు అనగా లోతు ఎవరంటే అబ్రాహాం గారు తమ్ముని కుమారుడు. ఇప్పుడు వరుసకి ఏమవుతాడు? తండ్రి. లోతుకు అబ్రాహాం గారు తండ్రి, అబ్రాము లోతుకు కుమారుడు. ఇప్పుడు ఈ అబ్రాహాం గారు తండ్రి కుమారుడైన లోతు గారు నివసించలేనంత ఆస్తి అంట. ఇక్కడేమనుంది? ఆ ప్రదేశము చాలకపోయాను అని. చాలకపోయాను. వీరిద్దరూ కలిసి నివసించినప్పుడు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే అబ్రాహామును బట్టి లోతుకు ఆశీర్వాదము, అబ్రాహాం బట్టి లోతుకు దీవెన, అబ్రాహాం బట్టి లోతుకు సమస్త విధములైన ఆస్తి అనేది అధికమవుతున్నది. ఈ ఆస్తి ఎక్కువైపోయిన తర్వాత ప్రతి కుటుంబంలో వచ్చే కలత ఇదిగో ఈ కుటుంబంలో కూడా వచ్చింది. ఏంటంటే అబ్రాహాం గారి పనివారు, లోతు వారి యొక్క పనివారు ఇదిగో ఒక గొడవలకు దిగారు. ఆ గొడవ దిగగానే అబ్రాహాం గారు పిలిచాడు లోతును, అయ్యా కుమారుడా, ఇదిగో చిన్న పనివారితోనే ఇదిగో ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగో మన ఇద్దరం వేరు ప్రదేశాల్లో ఉందాం, వేరు ప్రదేశాల్లో ఉందాము, అది నీకును నాకును మంచిదని ఇదిగో అబ్రాహాం గారు సెలవిచ్చినప్పుడు లోతు గారు ఇదిగో తండ్రి, నిన్ను విడిచి నేను పోలేను, ఎందుకంటే నీ దగ్గర ఉన్నప్పుడే నాకు అన్ని విధాలుగా ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు నిన్ను విడిస్తే నేను బ్రతకలేను, సరిగా ఉండలేనని చెప్పి అక్కడే ఉండాలి కదా. లేదు, అబ్రాహాం గారు చెప్పడంతోనే లోతు గారు ఏమో చెప్తున్నారు చూడండి. 8వ వచనం ఒకసారి చూడండి. 8వ వచనం 13వ అధ్యాయము 8వ వచనము 13:8 అండి. కాబట్టి అబ్రాహాము, మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపులకు నీ పశువుల కాపులకు కలహం ఉండకూడదు నున్నది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నేను కుడి తట్టుకుని వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకుని వెళ్ళుదని లోతుతో చెప్పగా, ఏమండి అబ్రాహాం గారు చెప్పారు ఏంటంటే, అయ్యా మనం కలిసి ఉండాలి, ఇదిగో మనం వేరుపడదాం, ఇదిగో ఈ కళ్ళ ముందు దేశం ఉంది, ఇదిగో నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టు, నేను ఎడమ తట్టు వెళ్తే నీవు కుడి తట్టు. లోతు గారికి ఏంటంటే అప్పటి వరకు ఆస్తి బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి, ఏముందిలే అబ్రాహాం గారిని విడిచి నేను బాగా బ్రతుకుతాను, నాకు విస్తారమైన ఆస్తి ఉంది.
మరలా తండ్రి గారే నన్ను సాగనంపుతున్నాడు కదా అని ఏం చేశానంటే, ఇది కన్నులెత్తి చూసినప్పుడు ఏమంటే సొదొమ గొమొర అను పట్టణాలు కనిపించాయి. అప్పుడు అనుకున్నాడు, నా ఆస్తి అంతని తీసుకెళ్ళి ఆ పట్టణంలో పెడితే నేను ఇంకా మహా అభివృద్ధి చెందుతాను అని అనుకొని వెళ్ళాడు. ఏమండి, సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళాడు. ప్రేమను అదంట లోతు గారికి ఏ రీతి కనిపించింది? 10వ వచనం ఒకసారి చదవండి. నాశనము చెయ్యక మునుపు సోయరు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము నీళ్లు పారు దేశమై ఎండెను అంటున్నాడు. ఆ దినాన ఐగుప్తు దేశము చాలా ఉన్నతమైన దేశం. ఎందుకంటే ఆ దేశానికి నదులు, సముద్రాలు ఉండటం వలన ఏమంటే వ్యాపారం అనేది ఎక్కువ జరిగేది. ఇప్పటికి కూడా అక్కడ చాలా వ్యాపారం జరుగుతుంటా. ఇప్పుడు దుబాయ్ కూడా నీరు అంటే సముద్రం ఉండడం ద్వారా ఓడరేవు నుండి ఏమంటే ఇక్కడ ఏమీ లేకున్నా ఇసుక ఉన్న దేశంలో ఇప్పుడు ఎంత అభివృద్ధి అనేది జరిగిందండి. అలా ఇదిగో ఆ ఐగుప్తు దేశము ఆ దినాన యెహోవా తోట వల్ల కనిపించింది లోతు గారికి. లోతు గారు సిద్ధపడ్డాడు, వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. వెళ్ళి సొదొమ గొమొరలో కొంత దినాలు కాపురం చేస్తున్నాడు. కాపురం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని వలన ఆ సొదొమ గొమొర పట్టణాన్ని చెరపట్టడానికి ఇదిగో వేరే దేశపు రాజులు, సైనికులు ఏం చేశారంటే చెరపట్టుకొని వెళ్ళారు. అప్పుడు ఐగుప్తులు ఉన్న ధనాన్ని, లోతు దగ్గర ఉన్న ధనాన్ని అంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఏమండి అబ్రామ్ గారికి ఒక సేవకుడు, ఒక పనివాడు వచ్చి తెలియజేశాడు, అయ్యా నీ కుమారుడైన లోతును ఇదిగో పలానా దేశపు రాజులు చెరపట్టుకొని వెళ్ళిపోతున్నారు, ఆస్తినంతయు తీసుకొని వెళ్ళిపోతున్నారు అనగానే తండ్రి యొక్క మనసు ఏమీ కలవరపడి వెంటనే తన పనివారితో ఇదిగో వెళ్ళాడు తన కుమారుని రక్షించడానికి. ఒకసారి చూడండి 10వ వచనం, ఒకసారి ఈ 14వ అధ్యాయం 10వ వచనము. 14వ అధ్యాయం 10వ వచనం. పడిరి పట్టుకొని పోయిరి. అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తెలిపెను. కాపురం దాను మట్టుకు ఆ రాజులను తరిమిని అంటున్నారు. చూడండి, అంటే ఇదిగో లోతు తన సహోదరు కుమారుడు చెరపట్టుకొని పోయాడు రాజులు అనగానే తన దగ్గర ఉన్న పనివారిని పట్టుకొని రాజులను తరిమాడంట. అంటే చూడండి, తన కుమారుడు శ్రమలోనికి వెళ్ళిపోయాడు, తన కుమారుడు కష్టాల్లోనికి వెళ్ళాడు, నాకు దూరంగా ఉండి తన కష్టాల పాలవుతున్నాడని ఒక వార్త వినగానే వెంటనే తన పనివారిని పట్టుకొని వెళ్ళాడు. పనివార్లకి ఏమైనా యుద్ధం వస్తుందండి? పనివారికి ఏమైనా యుద్ధం వస్తుందా? అక్కడ చెరపట్టుకుని పోయిందంటే సైనికులు, రాజులు. ఇప్పుడు అబ్రామ్ గారు రాజు కాదు, అబ్రామ్ దగ్గర ఉన్న పనివారు సైనికులు కాదు, ఆయనను వీరంట ఆ రాజులను తరిమారంట. అంటే రాజులను తరిమంత శక్తి కూడా అబ్రామ్ దగ్గర ఉన్నది. ఇదిగో ఉండినప్పుడు లోతు గారు ఆస్తినంతా కాపాడిన తర్వాత మరలా లోతు గారు, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు అబ్రాము గారితో నా తండ్రితో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా నా ఆస్తి మీద ఎవరు కన్నేయలేదే, నాకు ఇలాంటి శ్రమలు అసలుకి రాలేదే, ఇదిగో కొన్ని దినాలు నేను వేరేగా ఉండడం ద్వారా ఇదిగో ఏమైపోయిందంటే ఇదిగో నీ శ్రమల్లోనికి వెళ్ళాను, మరలా ఆ శ్రమల్లోనే కాపాడింది ఎవరంటే నా తండ్రి అయిన అబ్రామే కదా అని మరలా బుద్ధి తెచ్చుకొని అబ్రామ్ గారి దగ్గరికి వచ్చాడంటే రాలేదండి. రాక అదే ప్రదేశంలో ఉన్నాడు. ఆ ప్రదేశం గురించి మీకు చాలా తెలుసు.
సొదొమ గొమొర్రా పట్టణములు మహాపాపంతో నిండిపోయాయి. నిండిపోయినప్పుడు ఇదిగో దేవుడు ఆ దేశాలను నాశనం చేయాలనుకున్నాడు. ఆ నాశనం చేయాలనుకున్నాడు. తన దూతలను పంపించాడు. ఆ దూతలు కూడా ముందుగా అబ్రాహాం దగ్గరికి వెళ్ళారు. అబ్రాహాం గారు ఏం చేస్తున్నారంటే మనవి చేసుకుంటున్నాడు, అయ్యో ఆ పలానా పట్టణాలను మీరు నాశనం చేయాలనుకుంటున్నారు కదా, నాశనం చేయాలి. అక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే మీరు కాపాడతారంటే కాపాడతారు. 100 మంది ఉంటే కాపాడతారా, 50 మంది ఉంటే కాపాడరా, 30 మంది ఉంటే కాపాడతారని ఇదిగో వారితో మాట్లాడుతూ అంటున్నాడు. 10 మంది ఉన్న ఎడల కాపాడతామంటే కాపాడతాను. ఎందుకనంటే ఈ తండ్రి బాధ, అయ్యో అక్కడ నా కుమారుడైన లోతు ఉన్నాడు, కుటుంబం ఉంది, అది కాపాడబడాలి. నా దగ్గర ఉన్నప్పుడు ఏ కష్టం లేదు, శ్రమ లేదు. కానీ తండ్రిని విడిచి వెళ్ళాడు. ఇదిగో ఆ దేశం పాడైన దేశము, ఆ దేశంలో నా కుమారుడు ఇదిగో నశించిపోవద్దని ఇదిగో అక్కడ వేడుకుంటున్నాడు. వేడుకున్న తర్వాత ఆ దేవదూతలకు తెలియజేశాడు. ఆ దేవదూతలకు తెలియజేసిన తర్వాత దేవదూతలు కూడా మరలా లోతు గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో త్వరపడు, ఇదిగో మేము ఈ దేశాన్ని పాడు చేస్తాము, నాశనం చేస్తాము అని చెప్పినప్పుడు ఇదిగో తాను సిద్ధపడి వెళ్తున్నాడు. తన కుమార్తెలను భార్యను తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని వల్లరా, లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళేటప్పుడు ఎంత వైభవంతో వెళ్ళాడు, ఎంత ఆస్తితో వెళ్ళాడు, ఎంత ఉన్నతమైన స్థితిలో వెళ్ళాడనంటే చాలా ఉన్నతమైన స్థితి. కానీ అదే సొదొమ గొమొర్రా పట్టణం నుండి ఏ రీతిగా వస్తున్నాడంటే ఏమని, ఉట్టి చేతులు, ఖాళీ చేతులతో, కేవలం తన 2 కుమార్తెలు ఇదిగో తన భార్యతో వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏ రీతిగా అంటే విస్తారమైన ఆస్తితో వెళ్ళాడు, విస్తారమైన పశుమందుతో వెళ్ళాడు, విస్తారమైన పనివారితో వెళ్ళాడు. మరి వీరందరితో మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే లేదు, కట్టుకున్న బట్టతో 2 కుమార్తెలతో ఒక భార్యతో బయటకు వచ్చాడు. ఆ బయటకు వస్తూ తన భార్యనైనా కడవరకు ఉందంటే ఆమె మధ్యలోనే ఉప్పు స్తంభం అయిపోయింది. ఇది మరలా 2 కుమార్తెలతో వచ్చాడు. లోతు గారు ఏమి సాధించాడు? సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి ఏమి సాధించాడయ్యా అంటే ఏమీ లేదు. అదే అబ్రాహాము గారితో ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం ఉండేది, అబ్రాహాముతో ఉన్నప్పుడు దేవుని తోడు ఉండేది, అబ్రాహాముతో ఉంటే ఆశీర్వాదాలు దీవెనలు ఉండేటివి. కానీ అబ్రాహామును విడిచి వెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణము యెహోవా తోట వలె కనిపిస్తే ఇదిగో అక్కడికి వెళ్ళాడు. కానీ అదే దేశము నుండి వట్టి చేతులతో వస్తున్నాడు. దీని ద్వారా ఏంటంటే తండ్రి ఇంటిని విడిస్తే ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదం అనేది ఉండదు. తండ్రి ఇంటిని విడిచి వేరొక బ్రతుకుతే దీవెనలు ఉండవు. ఆ తండ్రి ఇంటిని విడిచి బ్రతుకుతే కష్టాలలోనికి వెళ్తుంటారు. ఎన్ని కష్టాలు అంటే ఎన్ని నష్టాలు అంటే చాలా ఉంటాయి. ఇదినా కుమారులను మనం చూస్తుంటాం, ప్రేమించి ఇదిగో వెళ్ళిపోతుంటారు ఇంటిలో నుండి. వాడు వెళ్ళిపోయి ఆనందంగా ఉంటాడంటే లేదండి, కూలి పనులు చేసుకునేవాడు, కష్టపడుతుంటాడు. అదే తండ్రితో ఉండి తండ్రి చూపించిన మంచి సంబంధాన్ని చేసుకుంటే వానికి కష్టాలు వస్తాయండి. అలా ఇది నాన్న తండ్రి ఏదో చిన్న మాట అన్నాడని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు, తండ్రిని ఇదిగో కాదనుకొని వెళ్ళిపోయిన వారు, ఇదిగో తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది మన కళ్ళ ముందు కనిపిస్తుంటారు. వాడిలో ఏ ఒక్కడు బాగుపడ్డట్టు మాత్రం ఎక్కడ చూడం, ఏ ఒక్కడు బాగుపడ్డట్టు. ఎందుకంటే తండ్రి అనేవాడు ఇదిగో నిన్ను ఏ రీతిగా చూస్తాడంటే నీ కష్టంలో తోడుగా ఉంటాడు, నీ బాధల్లో తోడుగా ఉంటాడు. అసలేంది నీ కడుపు నుండి నువ్వు తిండి తినకుంటే ఏమండి ఆయన కంటి నిన్న కునుకనేది ఉండదు. ఆయన ఖాళీ కడుపుతో పడుకున్నా కానీ నీవు కడుపు నిండా తినాలని నీ కొరకు చూస్తుంటాడు. నీవు 10 మందిలో బాగా ఉండాలని, 10 మంది కాదు 100 మంది అయినా ఈ లోకమంతా నిన్ను నిందించి నిన్ను శత్రువుగా చేసిన నీ తండ్రి మాత్రం నిన్ను ఎప్పుడు శత్రువుగా చూడడు. ఎందుకంటే అది తండ్రి యొక్క గుణం. అసలే నువ్వు కష్టపడకుండా ఇంటిలో ఉంటే చాలనుకుంటాడు.
ఎందుకు? ఇదిగో నాకు శక్తి ఉన్నంతసేపు నిన్ను సాదుకుంటారా అంటాడు తప్ప ఏమండి కష్టం పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోడు. నిజమే, ఈ లోతు గారి గురించి, అబ్రాం గారి గురించి ఆలోచించినప్పుడు చాలా బాధేస్తుంది. నిజమే కదా, అబ్రాం గారు ఉన్నప్పుడు దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తే మరి సొదొమలో ఆశీర్వాదం ఏమైపోయిందంటే అది పాపం యొక్క పట్టణాలు. ఆ పాపం యొక్క పట్టణాల్లో నీతిమంతుడైన లోతు జీవించాడు, నీతిగా బ్రతికాడు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తన పనివారిని కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, అన్నిటిని కోల్పోయాడు. కానీ అదే అబ్రాం గారు దినదినము అభివృద్ధి పొందాడు తప్ప లోతు గారు మాత్రం అభివృద్ధి పొందలేదు. అంతేకాదు, చిట్ట చివరి తన కుమార్తెలు కూడా తను సరైన రీతిలో పెంచలేదు. అదే చూడండి, అబ్రాం గారి కుమారుడైన ఇస్సాకును బట్టి దేవుడు ఆనందిస్తుంటాడు. ఆ ఇస్సాకు కుమారుడైన యాకోబును బట్టి దేవుడు ఆనందిస్తుంటాడు. నేను అబ్రాము దేవుడను, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుడని ఎంతో ఉన్నతంగా గర్వంగా చెప్పుకుంటాడు. అదే లోతును బట్టి దేవుడు ఆనందాడు. ఆయన కుమార్తెలను బట్టి దేవునికి ఆనందం, తన భార్యను బట్టి అసలే దేవునికి ఆనందము లేదు. కానీ లోతు ఒక్కడు నీతిమంతుడిగా మాత్రం ఆయనను చూడవచ్చు. కానీ అతను తీసుకున్న నిర్ణయాలను బట్టి, తన కుటుంబాన్ని బట్టి ఇదిగో దేవుడు సెలవిస్తుందంటే తండ్రి ఇంటిని విడిస్తే లోతు లాంటి కష్టాలు. బైబిల్లో కృత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడండి. తప్పిపోయిన కుమారుడు, అందరికి తెలుసు కదండి, తప్పిపోయిన కుమారుడు. ఒకసారి చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం, 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగమిమ్మని తన తండ్రిని అడగా, అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకుని దూరదేశంనకు ప్రయాణము పోయి తన ఆస్తిని దుర్వ్యాపారంనకు పాడు చేసెను అంటున్నాడు. ఏమని ఇక్కడ చూస్తే ఒక మనుషునికి 2 కుమారులు. అందులో ఒక కుమారుడు, చిన్న కుమారుడు అంటున్నాడు, అయ్యా తండ్రి, నా ఆస్తిలో భాగం నాకు ఇచ్చేయి. అన్న ఉన్నాడు, నేనున్నాను, అన్న భాగం అన్నకు, నాది నాకు పంచేసాయి అని ఆస్తిని తీసుకున్నాడు. తండ్రి ఏం చేస్తుంటాడు? కుమారులు అడిగినప్పుడు తండ్రి ఇచ్చేస్తుంటాడు. ఏమండి, ఎందుకంటే తండ్రి దగ్గర మనము ఆస్తికి అర్హులము, హక్కుదారులం. తండ్రి కూడా అంటాడు, ఇది మీకే కదారా, మీకు కాకుండా నేను ఎవరికి ఇస్తానంటాడు. ఇదేనా ఆస్తి పంపులు మన ప్రాంతంలో చాలా జరుగుతుంటాయి. ఏమండి, అన్నదమ్ములకి 2కి సమానం రావాలనుకుంటారు. 1 గజం భూమి అన్నకి ఎక్కువ అయిపోతే తమ్ముడు ఊకుంటాడండి? అస్సలు ఊకోడు. ఏమండి, లేకపోతే కొడుకు కొత్త ఇల్లు ఇచ్చి ఇంకో కొడుకు పాత ఇల్లు ఇస్తే వారు ఊకుంటారండి? ఊకోరు. ఏమండి, చిన్నవానికి ఎట్లా కట్టించినావు నాకును కట్టి, వానికి ఎంత భూమి ఇచ్చావు నాకంతే భూమి. వానికి పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టావో నాకు కూడా అంతే ఖర్చు పెట్టా. అన్నిటికీ ఈక్వాలిటీ తీసుకొస్తారు ఖచ్చితంగా, సగం. ఒకవేళ హెచ్చు తగ్గులు చేస్తే అప్పుడు అంటారు, నువ్వు పెద్దోన్నే ప్రేమిస్తావు, నువ్వు పెద్దోనికి అన్నీ, నాకేం లేదు. నాకు పాత బండే ఇచ్చావు, వానికి కొత్త బండి కూడా ఇచ్చావు. వానికి పాత ఇల్లు ఇచ్చావు, వానికి కొత్త ఇల్లు ఇచ్చావు, నాకు పాత ఇల్లు ఇచ్చావు. ఇదిగో వానికి కొత్త బట్టలు కొనిచ్చావు, నాకు కొనియాలి. ఇలా చూస్తుంటే ఏమండి కొంచెం వ్యత్యాసం ఉంటుంది 2-3 కుమారులు ఉన్న ఇంట్లో. ఏమని ఇదిగో ఇక్కడ కూడా కుమారుడు ఏం చేస్తున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా నా భాగం ఏదో నాకు ఇచ్చేయి, నేను ఏదైనా బ్రతుకుతాను, నేను ఎట్లయినా బ్రతుకుతాను, నేను ఎక్కడికైనా బ్రతుకుతాను, నీతో నాకు పని లేదని ఏం చేశాడంటే ఆస్తిని తీసేసుకున్నాడు. తండ్రి కూడా ఏం చేశాడంటే కుమారుని యొక్క మనసును నొప్పియద్దని తన ఆస్తి భాగం ఇచ్చేశాడు.
ఇచ్చేసిన తర్వాత కుమారుడు ఏం చేశాడు? మరి తల్లి కండ్ల ముందు ఆ ఆస్తిని వృద్ధి చేశాడా? తన తండ్రి కండ్ల ముందే ఇదిగో వ్యాపారాలు చేస్తూ బాగుపడ్డాడంటే లేదు. ఇదిగో తండ్రి ఇంటికి, తండ్రి ఉన్న ఊరుకో తండ్రి నుండి దూరం అవుతున్నాడట. అక్కడ ఏమని ఉంది అండి? దూరదేశమునకు ప్రయాణమై పోయాడు. తండ్రి దగ్గర కాదు, తండ్రి ఉన్న చోట కాదు, దూరదేశం. అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే దుర్వ్యాపారము ఏమని పాడు చేశాడు. ఆస్తిని అంతా పాడు చేశాడు. ఈ పాడు చేసిన కుమారుడు ఇదిగో ఎలాంటి అంటే, అక్కడ ఉన్న స్నేహితులు కావచ్చు, అక్కడ ఉన్న చెడు అలవాట్లు కావచ్చు, అక్కడున్న స్థితిగతులు అన్నీ కూడా తనని ఏం చేశానంటే తన ఆస్తినంతా పాడు చేసే స్థితిలోనికి వెళ్ళాయి. ఏమండి, అదే తండ్రి ఇంటి దగ్గర మంచి స్నేహితులు ఉంటారు. ఇదిగో తండ్రి ఇంటి దగ్గర ఇదిగో మన మేలు కోరు, మన మంచి కోరేవారు ఉంటారు. అదే డబ్బు పట్టుకొని పరాయి దగ్గరికి, ఎవరు తెలియని ముఖం లేని స్నేహితుల దగ్గరికి వెళ్తే వాడు ఎప్పుడైనా నీ జేబులో ఉన్న డబ్బునే చూస్తాడు తప్ప నీ మనసుని ఎప్పుడు కూడా చూడు. ఏమని అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, నిజమైన స్నేహితుడు ప్రాణము పెట్టుతాడు, నిజ స్నేహితుడు ప్రాణం పెడతాడు. అబద్ధ స్నేహితులు ఎలా ఉంటారంటే, అది డబ్బు ఉన్నంతసేపే, ఆస్తి ఉన్నంతసేపే, జేబులో డబ్బు ఉన్నంతసేపే ఉంటాడు. ఒక్కసారి పెట్టు, 2 సార్లు పెట్టు, 3 సార్లు పెట్టు, 4సారి పెట్టకు. వాడంటాడు, ఇన్నిసార్లు పెట్టిన ఇప్పుడు ఎందుకు పెట్టావు, ఇంకొకసారి అసలుకే పెట్టకు. వాడినితో అంటాడు, నువ్వు ఎప్పుడైనా పెట్టు. అందుకని చాలాసార్లు తెలుగులో ఒక సామెత ఉంటుంది, పెడితేనంటే సచ్చేదాకా తింటారు అనండి. పెడితే సచ్చేదాకా తింటారండి. నిజమే, నువ్వు పెట్టినన్ని రోజులు తింటూనే ఉంటారు. ఒక్కసారి పెట్టడం మానేసేయి, నీ వెంట అసలే ఉండవు. ఇక్కడ కూడా ఇదిగో ఈ కుమారుడు వెళ్ళిపోయాడు. ఆస్తినంతా ఆ చెడు స్నేహితులతో ఇదిగో దుర్వ్యసనాలకు, దుర్వ్యాపారాలకు పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత, అయ్యో ఇన్ని రోజులు మాకు పెట్టావు కదా, నీ ఆస్తినంతా, నీ డబ్బంతా మాకు పెట్టావు కదా, ఇదిగో నీకెందుకు, మేము ఉన్నాంలే, నువ్వెక్కడో మీ తండ్రిని విడిచిపెట్టి, మీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వు మా దగ్గరికి వచ్చి మా కొరకు నీ ఆస్తినంతా పాడు చేసుకున్నావు, ఇదిగో నిన్ను మేము బాగుగా చూసుకుంటామని స్నేహితులు అన్నారంటే లేదు, అనలేదు. స్నేహితులందరూ విడిచిపెట్టారు. తను ఏ వ్యాపారం చేయాలనుకున్న ఆ వ్యాపారం అన్నింటిలో నష్టం. ఎవ్వరు కూడా దగ్గర తీసేవారు లేరు, ఎవ్వరు కూడా దగ్గర తీసేవారు, ఎవ్వరు కూడా దగ్గర తీసేవారు లేనప్పుడు ఇది ఆకలికి అలమటిస్తున్నాడు. డబ్బు ఉన్నంతసేపు స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, వారికి ఎంతో పెట్టాడు. కానీ డబ్బు పోయిన తర్వాత ఏ ఒక్క స్నేహితుడు వచ్చి కూడా ఏమీ పెట్టట్లేదు. ఆకలితో అలమటిస్తూ 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 ఇదిగో ఒక పందులు ఇదిగో మేపే స్థితిలోనికి పనివారిగా చేరాడు. చూడండి ఆ మాట కూడా, 14వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగా వెళ్ళి ఆ దేశస్థులు ఒకరిని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపాను అంటున్నాడు. అంటే వ్యాపారం చేసే స్థితిలో నుండి ఎక్కడికి వెళ్ళాడంటే పందులు కాసే స్థితి. ఏమండి, తండ్రి ఎప్పుడైనా కుమారుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటాడు. ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి, కానీ కూలి పనికి అసలే పోవాలనుకొని అనుకోడు. కానీ ఇక్కడ పందులు కాసే స్థితిలోనికి వెళ్ళాడు. అందులో ఒక పనివాడిగా చేరాడు. మరి ఆకలికి ఏం చేస్తున్నాడంటే చూడండి, వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొనని ఆశపడని, కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు అంటున్నాడు. ఏమీ ఇవ్వలేదంట. అంటే పందుల పొట్టు తినే స్థితి. పందుల పొట్టు, పందులు కాసే స్థితి ఒకటైతే ఆ పందుల పొట్టు తినే స్థితి. అంటే పందులు కాసేవాడు పనివాడుగా ఉంటాడు, కానీ పందుల పొట్టు తినే స్థితి వచ్చిందంటే ఎంత దీనస్థితి. అంతే, తన కడుపుకు ఏమీ లేక పందుల పొట్టు తినే స్థితికి వెళ్ళాడు. కానీ ఆ వెళ్ళిన వ్యక్తి ఇదిగో బుద్ధి వచ్చిందంట. ఎట్లా బుద్ధి వచ్చిందంటే, అయ్యో
నేను నా తండ్రి ఇంట్లో నేను యజమానులను, నా ఇంట్లో ఎంతోమంది పనివారు ఉండే, నాకే పరిచర్య చేసేవారు, నాకే భోజనాలు పెట్టేవారు. నేను ఇదిగో పిలిస్తే నువ్వు వచ్చే పనివారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఇక్కడ నేను పందులు కాసేవాని పనివారిలో ఒకటిగా అయ్యాను. అంతేకాదు, ఆ పందులు తినే పొట్టును తినాలనుకుంటున్నాను. నాకేంటి ఈ స్థితి వచ్చింది, అయ్యో నాకేంటి ఇది వచ్చింది అని ఎంతో బాధపడ్డాడు. నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు లేదా ఈ బాధ, నా తండ్రి చెంత ఉన్నప్పుడు నాకు లేదా ఈ కష్టము, నా చెంత ఉన్నప్పుడు నాకేం లేదు ఇలాంటి బాధలు, కానీ ఇప్పుడు వచ్చాయని ఎంతో బాధపడ్డాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి మా తండ్రి పనివారిలో నేను చేరుతానని వెళ్ళాడు. వెళ్ళాడు. కానీ వెళ్ళినప్పుడు తండ్రి కోప్పడలేదు, తండ్రి బాధపడలేదు. తండ్రి ఏం చేస్తున్నాడంటే సంతోషపడ్డాడు. ఎందుకంటే తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. ఇది తండ్రికి ఉన్న, ఇదిగో తండ్రికి ఉన్న గుణం ఏంటంటే, ఇదిగో నువ్వు ఎంత స్థితిలో ఉన్నా, ఎంత పాపపు స్థితిలో ఉన్నా, ఎంత పాడు జీవితం బ్రతికినా, మరలా నువ్వు తండ్రిని గుర్తు చేసుకొని వచ్చినప్పుడు తండ్రి అన్న మాట ఏంటంటే, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాను, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాను. అందుకని ప్రియమైన దేవుని వల్లరా, వచ్చిన కుమారునికి ఇదిగో తండ్రి చేస్తున్న ఆతిథ్యం ఏంటి చూడండి ఒకసారి. 20 వచనం నుంచి ఒకసారి చదవండి. నీ ఎదుట పాపము చేస్తుని ఇక మీద దాన్ని కుమారుడిని అనిపించుటకు యోగ్యును కానను. ఆ ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిన. చూడండి, కుమారుడు వస్తే తండ్రికి సంతోషం, కుమారుడు వస్తే తండ్రికి ఆనందం. ఆ కుమారుడు అంటున్నాడు, నేను పరలోకానికి నీ పాపం చేశాను, ద్రోహం చేశాను, నీ పనివారిలో ఒకనిగా నన్ను పెట్టుకో అంటే ఆ పనివాని స్థితి ఇస్తున్నాడు అంటే తండ్రి ఇవ్వట్లేదు. మరలా అదే కుమారుని యొక్క స్థితి. పిలిచాడు, ప్రశస్త వస్త్రము తొడిగించాడు, ఉంగరం పెట్టాడు, ఇదిగో కాళ్ళకు పాదరక్షకులు తొడిగాడు. అంతేకాదు విందును కూడా చేపించి ఇదిగో సంతోషపడుతున్నాడు. సంతోషం అంటే ప్రియమైన దేవుని వలరా, తండ్రి సంతోషం ఎప్పుడంటే కుమారుడు ఇంట ఉన్నప్పుడు. తండ్రి సంతోషం ఏంటంటే కుమారుడు తన కళ్ళ ముందు ఎదుగుతున్నప్పుడు. తండ్రి సంతోషం ఏంటంటే తన కుమారుడు తన కలలను నెరవేరుస్తున్నప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని వలరా, ఇదినానా ఇదిగో ఎంతోమంది తండ్రి యొక్క కళను నెరవేర్చిన వారే, తండ్రిని బాధ పెట్టేవారు, ఇబ్బంది పెట్టేవారే. అయినా ఆ తండ్రులు ఎలా ఉంటారంటే, ఇదిగో మరలా నువ్వు వెళ్ళి నీ తండ్రి చెంత నువ్వు ఇదిగో ప్రాధేయపడుతున్నప్పుడు నీ హక్కుని చేర్చుకునేవారు. అందుకని ప్రియమైన దేవుని వలన ఒక లోతు ఇదిగో తండ్రిని విడిచి వెళ్తే ఇదిగో ఏమీ సంపాదించలేదు. ఇదిగో ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రిని విడిచి వెళ్ళి ఎంత వ్యాపారం చేసినా, ఎంత దూర దేశాలకు వెళ్ళినా వాడును కూడా ఏమీ తండ్రి నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాడు? ఆస్తితో వెళ్ళాడు. తండ్రి తనకిచ్చిన భాగాన్ని పట్టుకొని వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏ రీతిగా వస్తున్నాడు? ఖాళీ చేతులు. తండ్రి దగ్గర నుంచి ఆస్తి పట్టుకొని వెళ్ళాడు, మరలా తండ్రి ఇంటికి ఖాళీ చేతులు. ఖాళీ చేతులు. అక్కడ లోతు కూడా వెళ్ళేటప్పుడు ఆస్తితో వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆస్తితో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఖాళీ చేతులు. అంటే తండ్రి ఇంటిలో ఉంటేనే నీకు దీవెన, ఆశీర్వాదం. మరి తండ్రి ఇల్లు ఏంటి? ఇది నా మన తండ్రి ఇల్లు అంటే ఆ తండ్రి ఇల్లే దేవుని యొక్క సన్నిధి. ఆ తండ్రి ఎవరంటే దేవుని యొక్క సేవకుడు. ఇది నా తండ్రి ఇల్లు. సంఘాన్ని విడిచి బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. తన సేవకుడైన తండ్రిని, ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎవరి జీవితాలు బాగుపడతాయి? తండ్రి ఇంటిలో తండ్రితో ఉన్న వారి జీవితాలే.
అదే తండ్రి ఇల్లును ఇదిగో తండ్రి స్థానంలో ఉన్న సేవకుని విడిచి వెళ్ళే జీవితాలు బాగుపడతాయి అంటే లేదు. బైబిల్లోనే చూసాము ఒక లోతు గారి జీవితము, బైబిల్లోనే చూసాము ఒక తప్పిపోయిన కుమారుని యొక్క జీవితము. వారే బాగుపడలేనప్పుడు నేను ఏమని? ఇదేనా తండ్రిని ఈ బాధ పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు విశ్వాసుల రూపంలో. పేరుకేమో ఆత్మీయ తండ్రి అయ్యా అంటుంటాం ఏమండి, కానీ ఆ తండ్రిని సంతోషపెట్టే స్థితిలో ఉన్నారా? లేరు. ఆ తండ్రి ఇల్లు దేవుని యొక్క సంఘము. ఈ సంఘాన్ని అభివృద్ధి పరచాలి, ఈ సంఘాన్ని ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, ఈ సంఘంలో ఏ లోటుపాటు లేకుండా దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ఎన్నో కార్యక్రమాలు చేయాలని తపన పడుతున్న వారు ఉన్నారా? లేదు. దీంట్లో నుండి మరలా 2 భాగాలుగా చేసే స్థితిలో ఏమండి, ఈ కుమారుడు నా ఆస్తి నాకు ఇయ్యి అన్నట్టు ఇది నా సంఘాలను కూడా ఏం చేస్తున్నారు? 2గా చీరుస్తున్నారు. అప్పుడు తండ్రి బాధ ఎంతో ఉంటుంది. అయ్యో, నేను కుమారులను ఇదిగో అందరినీ నా ఇంటిలో ఉండాలి, ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, జీవించాలని కలలు కన్నానే. ఇది నాన్న భారతదేశంలో ఎక్కడైనా ఉమ్మడి కుటుంబం అనేది ఉందండి? లేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం కనిపించేది. ఒకప్పుడు ఇదిగో పాఠ్యపుస్తకాలు ఒక కుటుంబం అని ఒక చరిత్ర ఉండేది, అందులో ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది. ఏమని ఆ పాఠాలు చదువుకున్న పిల్లలు కూడా అయ్యో మేము కూడా ఇలాగ ఉండాలి నా అన్నదమ్ములు మేము అన్నట్టు. కానీ ఇది నాన్న ఉమ్మడి కుటుంబాలు లేనే, పెళ్ళి అవడమే ఆలస్యము ఏమండి, వేరే కుంపటి. పెళ్ళి అవ్వడం ఆలస్యము, వేరో ఇల్లు. అసలు ఇల్లు లేకుంటే ఇది నన్ను కిరాయి ఇండ్లకు కొదువ లేదు ఏమండి, కొదువ లేదు. ఉమ్మడి కుటుంబం అంతేందుకండి, సరే వేరుగా ఉన్నా పర్లేదు, కానీ తన తల్లిదండ్రులను ఏమండి చనిపోయేంత వరకు బుక్కెడు ముద్ద పెట్టి ప్రేమగా చూసుకునే వారు ఉన్నారంటే లేదు. ఇది నేను ఏమైపోయా అంటే ఓల్డేజ్ హోములు, వృద్ధాప గృహాలు ఏమైపోయాయి? అధికమయ్యాయి. ఇదేనా మీరు చూస్తే హైదరాబాద్ ప్రాంతంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా మీరు చూస్తుంటే అనాథాశ్రయాల కన్నా వృద్ధ ఆశ్రయాలు ఎక్కువ అయిపోయాయి. కుమారుడు అమెరికాలో ఉంటాడు, కుమార్తె అమెరికాలో ఉంటుంది, కోడలు మనవరాలు అమెరికాలో ఉంటే వీరెక్కడ ఉండాలి? ఓల్డేజ్ హోములో. వారేమో నెలకింత డబ్బు పంపిస్తారు, అయ్యో నా తండ్రికి ఇంత అన్నం పెట్టండి అని. ఎవరికి? ఓల్డేజ్ హోమ్లోనికి. నేను ఒకసారి ఫేస్బుక్లో నా దాంట్లో ఒక పోస్ట్ పెట్టాను. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని కుమారులు చనిపోయిన శవాలతో సమానమని నేను ఒకటి పెట్టాను. ఎందుకంటే ఆ తల్లి వేదన పడుతుంటుంది. నాకు కుమారులు ఉన్నారు, నాకు కుమార్తెలు ఉన్నారు, నాకు మనుమలు ఉన్నారు, మనుమరాన్లు ఉన్నారు, మరి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారంటే అమెరికాలో ఉన్నారు, మరి నీవు ఇదిగో నన్ను తెచ్చి ఇక్కడ పాడేశారు అని ఏడుస్తుంటుంది. ఒక తండ్రి కూడా ఇదిగో నా కుమారునికి పెళ్లి చేశాను, నా భార్య చనిపోయింది, ఒక్కగానొక్క కుమారుడే, కానీ నా కోడలు మంచిది కాదు, ఇదిగో నాకు కూడు పెట్టలేక నన్ను తీసుకొచ్చి నన్ను ఇక్కడ పాడేశానని ఆయన ఎంతో వేదన పడుతున్నారు. ఇది నన్ను చూస్తుంటే ప్రియమైన దేవునిలో ఒక తల్లిని ఇదిగో ఉన్నతంగా చూసుకోలేని కుటుంబాలు, ఒక తల్లిదండ్రులను ఇదిగో ఉన్నతంగా చూసుకోలేని కుటుంబాలు, కుమారులు కుమార్తెలు ఇది నాకు కనబడుచున్నారు. కానీ అదే తండ్రి ఇదిగో నీకు ఇంటి నిండా ఉన్నప్పుడు ఎంతో ఆనందం, నువ్వు ఏం పని చేయనప్పుడు ఆనందం, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను అక్కన చేర్చుకొని నా కుమార్తె అని ఎంతో ఆనందపడే స్థితి ఇదిగో తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకని ప్రేమటి దేవుని వల్లరా ఇదిగో పరమ తండ్రి మన తండ్రి, ఇదిగో తన కుటుంబము ఈ సంగమం. ఇది నాన్న మనమంతా కూడా రక్త సంబంధులం. ఏ రక్త సంబంధులం? క్రీస్తు రక్త సంబంధం. మనము మన కుటుంబ సభ్యులతో అంత ఆత్మీయంగా ఉండం, కానీ ఇక్కడ మాత్రం మన ఆత్మీయత చాలా ఉంటుంది. ఇదేనా మీరెవరో నేనెవరో, కానీ మన బంధం అనేది ఎందులో బలపడ్డదంటే దేవుని యొక్క సంఘం, అంటే ఈ కుటుంబం. నా ముందున్నాడు ప్రతాప్ అన్న. 10 సంవత్సరాల నుంచి దుబాయ్లో మేము ఒక అన్నదమ్ముల్లా ఉంటున్నాం. ఇప్పటి వరకు మాలో ఒక్క మాట రాలేదు, ఎప్పుడు కూడా విభేదాలు అనేటివి లేవు.
ఎందుకంటే మేము దేవునిలో ఉన్నాం. ఇది క్రీస్తు రక్త సంబంధం. ఇప్పుడు ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత గిద్యోను గారు, మోసెస్ అన్న, ఇదిగో ప్రసన్న అన్న, ఇదిగో మన అన్న, ఇదిగో రాజన్న, వీళ్ళందరూ ఒక ఆత్మీయ కుటుంబంగా, టైటస్ కానీ మన ప్రసన్న, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వెంటనే కింద మాట్లాడుకుంటుంటాం. ఎందుకంటే ఇది దేవుని యొక్క కుటుంబంలో మనందరము కుమారులము, కుమార్తెలము. ఈ బంధము ఎప్పుడు ఉండాలని ఇదిగో ఏం చేస్తుంటామో మాట్లాడుకుంటాం. కానీ అదే రీతిగా ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క కుటుంబం అయితే, దేవుడు మన పరమ తండ్రి అయితే, మన ఆత్మీయ తండ్రి మనల్ని నడిపించే నాయకుడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఈ దినాన సంఘాన్ని విడిచిపెట్టే వారికి ఒకటే ఒక మాట: నీవు సంఘాన్ని విడిచిపెడితే నీ బ్రతుకుల దీవెనలు ఉండవు. నీవు సంఘ కాపాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతికితే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. నీకు సంఘంలో ఉన్న నీ సహోదరులను విడిచిపెట్టి నువ్వు బయట ఎంతమందితో సావాసం చేసినా నీ బ్రతుకులో ఏమండి దేవుని యొక్క దీవెనలు మాత్రం అసలే ఉండవు. ఏమండి ఈ వ్యక్తులతో సావాసం చేయి, నీకు రూపాయి ఖర్చు ఉండదు. అదే బయట వ్యక్తులతో సావాసం చేస్తే ఎంత, ఇదేనా నా పండుగ, వెళ్ళిపోయారు తిరగడానికి. ఆ సావాసం ఏం చేస్తుండే? తిరగడాలే, తినడాలే, త్రాగడాలే. అలాంటి సావాసంలు ఉంటే ఇదిగో పాడైపోతుంటుంది జీవితం. అదే దేవుని యొక్క సావాసంలు ఉంటే నీవు దీవించబడతావు. ఈ దీవెన కావాలంటే దేవుని ఇంటిలో ఉండు. ఈ దీవెన కావాలంటే తండ్రి అయిన సేవకునితో ఉండు. ఈ దీవెన కావాలంటే సంఘంలో ఉన్న సహోదరులతో నువ్వు సావాసము చెయ్యి. ఒకవేళ నాకు అవసరం లేదులే సంఘం అని అనుకుని వెళ్ళిపోయావా, నీ జీవితం ఎప్పుడు కూడా బాగుపడదు. నాకు అవసరం లేదు సేవ కూడా నువ్వు వెళ్ళిపోయావా, నీ జీవితం ఎప్పుడు కూడా బాగుపడదు. నాకు అవసరం లేదు ఈ సావాసం అని అనుకొని వెళ్ళిపోయావా, నీ జీవితం ఎప్పుడు కూడా బాగుపడదు. బాగుపడాలన్నప్పుడు దేవుని ఇంటిలో నీవు ఉండు. బాగుపడాలన్నప్పుడు దేవుని సేవకుడితో ఉండు. బాగుపడాలన్నప్పుడు దేవుని విశ్వాసులతో నీవు ఉండు. అప్పుడే నీవు దీవించబడతావు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల దేవుడు కూడా నిన్నెంతగానో ప్రేమించి, నీవు పాపంలో పడిపోయి పాపంలో జీవించి తప్పుపోయిన స్థితిలో నుండి కూడా దేవుడు నిన్నేం చేశాడు? రక్షించాడు. నిన్ను పేరు పెట్టి పిలిచాడు. నిన్ను కుమారుడిగా స్వీకరించాడు. అందుకనే మొదటగా చూపించిన మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అది 6వ అధ్యాయం, మొదటగా చదివిన మాట ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఏమండి, ఇదిగో దేవుడు చేర్చుకునేవాడు. ఇన్ని దినాలు నువ్వు దేవుని సహవాసానికి, దేవుని సేవకునికి, దేవుని కుటుంబానికి దూరమై ఉన్నా మరలా దేవుని చింతకు వస్తే ఆయన నిన్ను చేర్చుకునేవాడు. నీకు ప్రశస్త వస్త్రం తొడిగేవాడు, నీకు కిరీటాన్ని ఇచ్చేవాడు, ఇదిగో నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు. ఇదిగో ఆయన ఏమంటున్నా అంటే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. నువ్వు ఎప్పుడు వచ్చినా తండ్రి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. తండ్రి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. కుమారుని రాక కొరకు, కూతురు రాక కొరకు. ఇదిగో ఇది తండ్రి ఇల్లు. తండ్రి అంటున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు ఎప్పుడు వచ్చినా నేను చేర్చుకుంటాను. అంతేకాదు నిన్ను తండ్రి అయి ఉంటాను. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమలలో మీ మొర వినవాడిని నేనే. లోకం ఎంతగా మీరు మొరపెట్టినా ఎవ్వడు కూడా మీ మొర వినడు, కానీ నేను వింటాను. నేను వినే తండ్రిని. ఇదిగో మీరు నాకు కుమారులు, నేను మీ తండ్రిని అంటున్నాడు. మీరు నా కుమార్తెలు, నేను మీ తండ్రిని అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇదిగో నిజమైన తండ్రి యొద్దకు మనం వచ్చి మనము ఆయనతో సావాసం కలిగి ఉందాం. ఆయన అనుగ్రహించే దీవెనలు మనం పొందుకుందాం. దేవుడి యొక్క మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.